ముఖ్యంగా వర్కర్స్ టౌన్ మన వర్కర్స్ హైదరాబాద్ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ సుధాకర్ యాదవ్ గారికి ఆయన బృందానికి అదే నేను అది బృందం ఎందుకంటే ఒకరి వల్ల ఏది సాధ్యం కాదు. మన స్వతంత్రం కూడా అలాగే వచ్చింది. గాంధీజీ ఉన్నారని కానీ గాంధీజీతో పాటు ఎంతో మంది కృషి చేస్తేనే వచ్చింది. అలాగే ఈ రోజు మనం జరుపుకునే ఈ గణతంత్ర దివసం అదే రిపబ్లిక్ డే ఏదైతే అంటున్నామో మనకి ఆగస్ట్ 15 స్వతంత్రం వచ్చింది కానీ పూర్తిగా మనకి స్వాతంత్రం రాలేదు. అదే మనకి ఎప్పుడైతే మన కాన్స్టిట్యూషన్ మన ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన లాస్ మనం ఎప్పుడైతే పాటించామో అది ఈ రోజు అదే మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. మన రాజ్యాంగాన్ని మనం ఎప్పుడైతే రచించుకున్నామో మనకేం కావాలి, మన రైట్స్ ఏంటి, మన డ్యూటీస్ ఏంటి, మన రైట్స్ ఏంటి. చాలా మంది మాట్లాడేది ఏంటంటే మన రైట్స్ గురించి మాట్లాడతాం కానీ మన డ్యూటీస్ గురించి మాట్లాడడం. సో మనం ఎప్పుడైతే రైట్స్ గురించి మాట్లాడుతున్నారో మీరు ఎప్పుడైతే ప్రశ్నిస్తారో నాకు ఇది లేదు అని ప్రశ్నించినప్పుడు అలాగే నేను ఈ దేశానికి ఏం చేస్తాను, నేనేం చేయగలను అన్నది నా డ్యూటీ ఏంటి అన్నది, నా రెస్పాన్సిబిలిటీ ఏంటి అన్నది మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా క్వశ్చన్ చేసుకోవాల్సింది. నేను ఇప్పుడు ఒక్క చిన్న విషయం ఇప్పుడు ఏం అంటే ఇప్పుడు నవడేస్ ఏమైందంటే ప్రశ్నించాలి అన్నప్పుడు మన ఎదురుగున్న వాళ్ళని మామూలుగా ప్రశ్నించకుండా అవసరమైన చోట ప్రశ్నించకుండా తీసుకెళ్లి సోషల్ మీడియాలో పెట్టి అంత ఎక్కువైపోయిందంటే ప్రతిదాన్ని సోషల్ మీడియాలో పెట్టి దాన్ని ఎంత వైరల్ చేస్తుందంటే అది చిన్నదైనా పెద్దదైనా అనవసరమైన విషయాలు. నిజంగానే మీరు ఫైట్ చేయాలి, సోషల్ మీడియాలో పెట్టాలి అనుకుంటే పర్టికులర్ యూతే కాదు ప్రతి ఒక్కరికి నిజంగా ఫైట్ చేయాలి, క్వశ్చన్ చేయాలి అనుకున్నప్పుడు తప్పకుండా మంచి విషయాన్ని ప్రమోట్ చేయండి. అలా అని చెప్పి ప్రతి అనవసర విషయాన్ని చిన్న చిన్న విషయాలు వాళ్ళ పర్సనల్ లైఫ్ లో విషయాలు ఇవన్నీ కూడా వాళ్ళు ప్రాప్ పెట్టి సో ఉన్న వాతావరణాన్ని నిజంగానే మిగతా అన్ని కంట్రీస్ కన్నా మన ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ. అయితే మనం ఉండడానికి ప్రతి ఒక్కరు ప్రతి ఏ కంట్రీ వాళ్ళైనా వచ్చి మన దేశంలో ఉండడానికి చాలా మంచి వాతావరణం ఉంది. కానీ ఈ మధ్య కాలంలో జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ప్రతి ఒక్కరు బాబోయ్ ఇండియా అంటే ఇలా ఉంటుందా అని భయపడుతున్నారు. సో సోషల్ మీడియాని కనుక వాడుకోండి, ఏదైనా సరే ఇట్స్ లైక్ కత్తి లాంటి దాన్ని మీరు కరెక్ట్ గా వాడుకుంటే కూరగాయలు కట్ చేయొచ్చు, తలకాయలు కట్ చేయొచ్చు. కానీ మీరు డిసైడ్ చేసుకోవాల్సింది మీరు కూరగాయలు కట్ చేస్తారా లేకపోతే మీరు తలకాయలు కట్ చేస్తారా. కానీ మన కత్తిని కూరగాయలు కట్ చేయడానికి మిగతా వాటికి మంచి వాటికి ఉపయోగిద్దాం. సో నేను ఒక 3 A's చెప్తాను. ఎప్పుడైనా నేను ఏది మాట్లాడినా కూడా ఒక దీంతో మాట్లాడతాను షార్ట్ టర్మ్ తో. 3 A's. ఒకటి బిలీవ్ ఇన్ యువర్ ఎబిలిటీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎబిలిటీస్, మీకున్న నైపుణ్యాలను మీకున్న ఎబిలిటీస్ ని గుర్తించండి, అది చాలా ఇంపార్టెంట్. రెండోది యాటిట్యూడ్. ఇప్పుడు ఈ యాటిట్యూడ్ అన్న వర్డ్ ఒక రాంగ్ వేలో వెళ్తుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ లైఫ్ అండ్ అదర్ థింగ్ యూ విల్ బి ప్రోగ్రెసింగ్ లైక్ ఎనీథింగ్. పర్టికులర్లీ యూత్ కానీ మీ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కూడా ఒక పాజిటివ్ నాకు రాదు అనే కన్నా నాకు వస్తుంది, నా కెపాసిటీ నా ఎబిలిటీస్ ఏంటి, నేను ఎలా ముందుకు వెళ్ళగలను, నేను ఎంతవరకు చేయగలను. సో ఒక పాజిటివ్ ఎబిలిటీతో కనుక వెళ్తే కనుక డెఫినెట్ గా సక్సెస్ సాధిస్తారు. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అంబిషన్. ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఒక అంబిషన్ అనేది ఉండాలి. అది ఏదైనా కావచ్చు, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ అంబిషన్ ని కనుక మీరు దాన్ని కరెక్ట్ గా కనుక యూజ్ చేసుకుంటే మీ ఎబిలిటీస్ మీ యాటిట్యూడ్స్ కూడా ఈ అంబిషన్ ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా మటుకు ఉపయోగపడతాయి. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ముఖ్యంగా మా సరోజిని మేడంకి, రామారావు సార్కి, ఎందుకంటే వాళ్ళు లేకపోతే మేము లేము. నేను యోగాలో జాయిన్ అయిన తర్వాత నేను చాలా ఇన్స్పైర్ అయ్యింది మేడంతోను. నేను ఇంకో మేడం సార్తో రెండోసారి ఇన్స్పైర్ అయ్యింది డాక్టర్ సుధాకర్ ఆయన వాక్ చేసే విధానం నేను డైలీ చూస్తుంటాను. అండ్ అలా ఆయన రౌండ్ వేస్తుంటాను. నిజంగానే ఒకలాంటి మోటివేషన్ మన ఇందిరా పార్క్కి వచ్చినప్పుడు వాళ్ళకి మనకి మోటివేటింగ్ ఫ్యాక్టర్. నాకు అందరికన్నా పెద్ద మోటివేటింగ్ ఫ్యాక్టర్ మా సరోజిని మేడం. థ్యాంక్ యూ మ్యామ్. ఈ రోజు మేము ఇక్కడ ఇలా ఉన్నాము అంటే డెఫినెట్ గా మీరే కారణం. మీతో పాటు సార్ కూడా, సార్ రామారావు సార్ కూడా. మేడం కి బిగ్ క్లాప్ అండి, అందరూ గట్టిగా చప్పట్లతో మేడం ని